వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ దగ్గర ఏంటి రీడౌట్ ఏమైనా ఉందా అని అడిగారు. అంటే మీటింగ్ మినిట్స్ ఏం లేదు, ప్రెసిడెంట్ ట్రంపే చెప్తా అన్నారు. ఆయన ఇవాళ దాకా దాని గురించి మాట్లాడలేదు. అంటే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కవిత గారు, విచ్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్. అంటే మీరు ఒక స్టేటస్ కో మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇరాన్ చూద్దాం, ఇరాన్ ఏం చేస్తారో చూద్దాం, ఇరాన్ ఏం చేస్తారో చూద్దామని కాదు, మీ వైపు నుంచి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఏమంటున్నారు, మేము చర్చల గురించి అడగలేదు, ప్రెసిడెంట్ ట్రంప్ అడిగారంట చర్చలు కావాలని చెప్పేసి. ఈ వాంటెడ్ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్, వీ డిడ్ంట్ వాంట్ ఇట్ అంటున్నారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర నుంచి డినైల్ రాలేదు ఇప్పుడు. ఇంకోటి, అమెరికాలో కొంతమంది మీడియా ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళ స్పీచెస్ని అనలైజ్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. సో వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ లాంగ్వేజ్ చూస్తున్నారు. వీ హ్యావ్ ఆల్ ద కార్డ్స్ ఆన్ ద టేబుల్, వీ హ్యావ్ వన్ ద వార్, మేము వాళ్ళు మొత్తం కొట్టేసాం. వాళ్ళు లీడర్షిప్ సేమ్ స్టేట్మెంట్ ఆయన ఇప్పుడు దాకా 35 సార్లు రిపీట్ చేశారు. 35 సార్లు. వాట్ ఈజ్ సెడ్ ఆన్ డే 5, యుద్ధం మొదలై 5 రోజుల తర్వాత చెప్పిన స్టేట్మెంట్ ఇవాళ కూడా చెప్తున్నారు. అంటే మీరు కొత్తది ఏం చేశారు? 5 నుంచి ఇప్పుడు ఈ 2 నెలలు అవుతున్న 5 రోజుల నుంచి నెలల పాటు ఇప్పుడు వస్తున్నప్పుడు మీరు ఏం చేశారు? వాట్ డిడ్ యూ డూ ఫర్ 30 + 25 days, 55 days మీరు ఏం చేశారు చెప్పండి? ఏం లేదు. నథింగ్ న్యూ హాజ్ హ్యాపెండ్. ఆ ఫస్ట్ స్టేజ్లో జరిగిన బాంబింగ్ జరిగింది. దాని తర్వాత వీళ్ళ అసెట్స్ మీద కొట్టారు, కొన్ని న్యూక్లియర్ సైట్స్ మీద కొట్టారు, అది అయిపోయింది. దాని అవతల ఏం జరగట్లేదు. ఇప్పుడు ఒక కంప్లీట్ ఫ్రీజ్ అయిపోయినట్లుందన్నమాట. అమెరికానేమో మేము అలసిపోయామని చెప్తోంది, ఇరాన్కేమో ఒక అవసరమైన యుద్ధం ముగించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తోంది. బట్ ఇజ్రాయెల్ మాత్రం యాక్టివ్గానే ఉందా? కరెక్ట్. వాళ్ళు మీరు లెబనాన్లో చూసుంటారు, సీజ్ ఫైర్ అని చెప్పారు ఫస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్. వారం పాటు 10 రోజుల పాటు దాన్ని ఎక్స్టెండ్ చేశారు 2 weeksకి. 2 నెలల్లో 2 వారాలు తెలియదు ఎగ్జాక్ట్లీ, నాకు 2 వారాలు అనుకుంటాను. మళ్ళీ ఇజ్రాయెల్ డైలీ బాంబ్ చేస్తున్నారు, డైలీ. ఇప్పుడు హెజ్బుల్లా ఏమంటున్నారంటే మేము సూసైడ్ అటాక్లు మొదలు పెట్టేస్తాం. వాళ్ళు యాక్చువల్లీ కొన్ని రోజుల నుంచి చేయట్లేదు, కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాల నుంచి చేయట్లేదు సూసైడ్ బాంబింగ్. అదే ఇటు మొదలైతే దెన్ ఇజ్రాయెల్ విల్ గో ఆల్ అవుట్. ఎందుకంటే ఇది ఇరాన్ నిన్న కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము మా రీజనల్ అలైస్ని మేము వాళ్ళ తోడే ఉంటాం, మేము వీ విల్ నాట్ గివ్ అప్ అని. అంటే హెజ్బుల్లా, హూతీ, హమాస్ వీళ్ళు ముగ్గురు మాతోనే ఉంటారు, వాళ్ళకి మేమే సహాయం చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. మన అందరు తెలిసిందే, ఇరాన్ సహాయంతోనే హెజ్బుల్లా ఈ స్టేట్లో ఉన్నారు ఇవాళ. బషర్ అల్ అసాద్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా మట్టుకు ఇరాన్ నుంచే ఆయుధాలు డైరెక్ట్ లెబనాన్కి వెళ్తుండే త్రూ బషర్ అల్ అసాద్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ని కింద పడేయడానికి చాలామంది కష్టపడ్డారు. ఒకటి దాంట్లో మెయిన్గా ఇజ్రాయేలే, ఎందుకంటే వాళ్ళకి ఆ గవర్నమెంట్ పోతే వాళ్ళకి ఆ వెపన్ రూట్ ఉంటుంది చూడండి, అది ఆగిపోతుంది. అది ఒక పెద్ద స్టోరీ దాంట్లో. మొస్సాడ్ అది మెయిన్ మనిషి ఈ ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆయన్ని ఒక ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు 120 కిలోమీటర్లు మన దగ్గర వందే భారత్ లాంటి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫుల్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఒక స్నైపర్ కూర్చొని కొట్టారు ఆయన్ని. సో దట్ ఇస్ అ బిగ్ స్టోరీ, ఇట్ ఈస్ దేర్ ఆన్ ద యూట్యూబ్కి వెళ్తే మీకు వచ్చేస్తుంది. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద జెంట్మన్, బట్ హీ వాస్ కిల్డ్ బై అ ఇజ్రాయలీ స్నైపర్. సో వాళ్ళకి ఇజ్రాయెల్కి ఏంటంటే వీళ్ళు ఆయుధాలు ఆపాలి, మెయిన్గా ఆయుధాల సప్లై రాకూడదు. అండ్ ఇరాన్ దగ్గర లేదు కూడా ఇప్పుడు ఆయుధాలు, కానీ హెజ్బుల్లా దగ్గర ఉన్న ఆయుధాలని వాళ్ళు డిసామ్ చేయాలి. ఇప్పుడు లెబనాన్ మాట్లాడలేదు చూడండి, లెబనాన్ క్వైట్ అయిపోయారు. నేను చెప్పాను చూడండి, మున్సిపల్ ఎలక్షన్ కూడా ఉండే వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎందుకు క్వైట్ అయిపోయారంటే వాళ్ళు దే కెనాట్ హ్యాండిల్ హెజ్బుల్లా, వాళ్ళు చేయలేరు. సో ఇజ్రాయెల్ సెల్ఫిష్ మోటివ్ ఏంటంటే ఇరాన్ని కంప్లీట్గా నాశనం చేసేదాకా మేము ఆగము. యూఎస్ కావాలంటే వెళ్ళిపోవచ్చు, మాకు ప్రాబ్లం లేదు, మమ్మల్ని అడ్డుకోకూడదు అంతే. మా పని మిమ్మల్ని చేయనియండి, మేము మా పని మేము చేసుకుంటాం, మీ వైపు నుంచి మాకు పొలిటికల్గా మమ్మల్ని ఆపకూడదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మీకు గుర్తుంటుంది, దానికోసం ఫస్ట్ సీజ్ ఫైర్ వీళ్ళ నడిమిట్లో జరిగింది, యూఎస్ అండ్ ఇరాన్ నడిమిట్లో. స్ట్రేట్ ఆఫ్ హోర్మోజ్ కానీ ఎక్కడైనా కానీ సీజ్ ఫైర్ అన్నారు. అప్పుడే వీళ్ళు అన్నారు అక్కడ కూడా సీజ్ ఫైర్ కావాలంటే కాదని చెప్పారు ట్రంప్, మీకు గుర్తుంటుంది అది. నౌ దట్ సీజ్ ఫైర్ వాజ్ డన్ అక్కడ, కానీ ఇజ్రాయెల్ పట్టించుకోవట్లేదు, హెజ్బుల్లా కూడా పట్టించుకోవట్లేదు, సీజ్ ఫైర్ లేదు అక్కడ. సో ఇజ్రాయెల్ వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటే వాళ్ళు కంప్లీట్గా ఫినిష్ చేయడానికి వెళ్తున్నారు అనమాట. బహుశా నిన్న మన ఐరన్ డోమ్ గురించి కూడా మాట్లాడాం. దట్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తీసుకొచ్చి యుఏఈలో పెట్టారు. ఆలోచించండి, ఇజ్రాయెల్ ఈ ఇరాన్ ఫైర్ చేస్తున్న మిసైల్స్ని అడ్డుకోవడానికి వాళ్ళ ఐరన్ డోమ్, చాలా ఫేమస్ ఐరన్ డోమ్ అది, ఆ ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి మొత్తం టీంని కూర్చోబెట్టారు యుఏఈలో. ఏదైనా అరబ్ రాజ్యం ఎప్పుడైనా ఇజ్రాయెల్ సహాయం తీసుకుంటారా? ఇది కేస్.
అంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఇవాళ ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే అబ్రహాం అకార్డ్ మేము అంగీకరించాము. ఈ అబ్రహాం అకార్డ్ మెయిన్ మనిషి ప్రెసిడెంట్ ట్రంప్ సన్ ఇన్ లా జారెడ్ కుష్నర్. ఆయన ఫస్ట్ టర్మ్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నప్పుడు 2018 టర్మ్లో అప్పుడు జారెడ్ కుష్నర్ చేసిన మెయిన్ ఒక పని ఇది అబ్రహాం అకార్డ్. అంటే ఏంటి అబ్రహాం అకార్డ్? ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్ మీరు అంగీకరించాలి, అంతే. మీరు ఇజ్రాయెల్ ఎగ్జిస్ట్ అని చెప్పి అంగీకరించి సంతకం పెట్టాలి. దాన్ని ఫస్ట్ నేషన్ అరబ్ కంట్రీస్లో చేసింది యుఏఈ. యుఏఈ ఒక ఏం చెప్తారు, ఒక ప్రో అమెరికన్గా మారిపోయారు, ప్రో ఇజ్రాయేలీగా మారిపోయారు. పక్కన ఉన్న సౌదీ అరేబియాకి అది పెద్ద ప్రాబ్లం. సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్తో అసలు పడదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సౌదీ అరేబియా ఇరాన్తో కూడా వాళ్ళకి పడదు. ఒకటి షియా, ఇక్కడ ఒక సున్నీ, నడిమిట్లో యుఏఈ. యుఏఈ ఈజ్ నౌ బికమింగ్ చాలా క్రూషియల్ పాయింట్. ఎందుకంటే ఒకటి వాళ్ళ ఎకానమీ టూరిజం మీద డిపెండెంట్ ఉంది. వాళ్ళకి ఇది ఎంత రేపు ఫినిష్ అయిపోతే బాగుంటుందని, కానీ అంత ఈజీ కాదు కవిత గారు. యుద్ధం రేపు ఆగితే కూడా దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మినిమం 2 సంవత్సరాల దాకా ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మన దగ్గర కూడా కనిపిస్తున్నట్టుంది కదా, లైన్లలో ఉంటున్నారు, పెట్రోల్ బంకుల దగ్గర ఇవన్నీ కనిపిస్తున్నాయంటే నో షార్టేజ్ బోర్డులు పెట్టినప్పటికి కూడా ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుందా, లేకపోతే నిజంగానే ఒక క్రైసిస్ అనేది వచ్చిందా? మీరు నిజంగా 2 years అని అంటున్నారు. 2 years అన్ఇమాజినబుల్, అసలు మన వల్ల కాదు అలాంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు 2 నెలలకి ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్ ఏంటి? లేదు, మనకు ప్రాబ్లం లేదు. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్ స్టేట్మెంట్, ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. సుజాతా శర్మ, జాయింట్ సెక్రటరీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల జరిగిన ఈ ప్యానిక్ బయింగ్ వాజ్ కాజ్డ్ బై ప్యానిక్ బయింగ్ అండ్ సెంటర్ వాజ్ ఇన్ టచ్ విత్ దిస్. మా దగ్గర 30 నుంచి 33% డీజిల్ సేల్ సర్టన్ స్టేట్స్లో పెరుగుతుంది అంటున్నారు. అది ప్యానిక్ బయింగ్ ఉండొచ్చు మోస్ట్లీ. ఇంకోటి సమ్మర్ ఇప్పుడు, సో డీజిల్ జనరేటర్స్ చాలా మటుకు యూస్ చేస్తారు ఎక్కడెక్కడ పవర్ ఫెయిలియర్ ఉందో. ఇన్ఫ్యాక్ట్ మొన్న కంట్రీ హ్యాడ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్డ్ అనమాట మన దగ్గర. కానీ అప్పుడు కూడా గ్రిడ్ ఫెయిలియర్ లేకుండే చాలా బాగా నడిచింది అనమాట మన. సో ఇది ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ పేమెంట్ సిస్టమ్ మార్చారు. ఆయిల్ కంపెనీస్ ఏమంటున్నారంటే రీటైల్ అవుట్లెట్ దగ్గర మీరు ముందే పేమెంట్ చేయండి, తర్వాత మేము డీజిల్లో పెట్రోల్ సప్లై చేస్తాం మీకు. ముందు అట్లా లేకుండే. ముందు వీళ్ళు సప్లై చేసిన తర్వాత 2 రోజుల్లో వీళ్ళు అమ్మిన పెట్రోల్ డబ్బులు, డీజిల్ డబ్బులతో వీళ్ళు డబ్బులు కడుతుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే రీటైల్ అవుట్లెట్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ముందే కట్టాల్సిందంట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ని లీటర్స్ తెచ్చుకుంటారు డీజిల్, ఇన్ని లీటర్ పెట్రోల్ తెచ్చుకుంటే మేబీ 5 lakhs, 10 lakhs, 15 lakhs పేమెంట్ చేస్తారు మీరు. వీళ్ళకి ఈ రొటేషన్ చాలా క్రూషియల్. ఇది మార్జిన్ తక్కువే కదా, సో రొటేషన్ ఉండాలి కాన్స్టెంట్లీ. ఇప్పుడు వీళ్ళేమంటారంటే మాకు 2-3 రోజుల తర్వాత వస్తుంది డీజిల్, పెట్రోలు, అన్నీ రావట్లేదు. మెయిన్గా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్న సిటీ అవుట్లెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సిటీలో ప్యానిక్ ఉండకూడదు అని చెప్పేసి. మీరు నార్త్ ఇండియాలో ప్యానిక్ లేదు. నిన్న జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అదేదో వాట్సాప్ మెసేజెస్ పంపించారంటే ఎవరెవరు, దాంతో జరిగిందని. సో ప్యానిక్ బయింగ్ చేయక్కర్లేదు. వీ హ్యావ్ ఇనఫ్ స్టాక్ అని చెప్పి చాలా క్లియర్గా వీళ్ళు చెప్పారనమాట, యూనియన్ పెట్రోలియం మినిస్ట్రీ. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో 400 ఫిల్లింగ్ స్టేషన్ షట్ డౌన్ చేశారు టెంపరీ డ్యూ టు సివియర్ ఫ్యూయల్ క్రైసిస్ కాజ్ బై ప్యానిక్ బయింగ్ అంటున్నారు. ద అదర్ స్టేట్స్ హ్యావ్ నో సచ్ ప్రాబ్లమ్ అని చాలా క్లియర్గా. ఇప్పుడు ఈ పిఎన్జీ స్టాక్ గురించి మాట్లాడుతున్నారు. సో పిఎన్జీ గురించి కూడా చెప్తే సఫిషియెంట్ స్టాక్స్ మా దగ్గర డీజిల్, పెట్రోల్ ఉంది, ఏ సిచ్యువేషన్ మాకు ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. మా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కూడా ఉంది మన దగ్గర చాలా మటుకు. 63 రోజుల స్టాక్ మన దగ్గర ఉంది. ఈ రోజు నుంచి ఇంకా ఈ రోజు కదా, ఎప్పుడు ఓకే, ఎప్పుడు మన దగ్గర 63 రోజులు ఉంటుంది. ప్రతి దేశం ఇది మెయింటైన్ చేస్తారు. చైనా ఇస్ ద హైయెస్ట్, 240 రోజుల స్టాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో అది కాకుండా పిఎన్జీ గురించి చెప్పారు. పిఎన్జీలో కనెక్షన్ తీసుకున్న వాళ్ళు 42,000 మంది పిఎన్జీ కనెక్షన్ తీసుకున్నారు. వాళ్ళ ఎల్పిజీ కనెక్షన్ సరెండర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీ ఇంటికి పిఎన్జీ కనెక్షన్ వస్తే పైప్ న్యాచురల్ గ్యాస్, మీ ఎల్పిజి డియాక్టివేట్ అయిపోతుంది. మీకు ఎల్పిజి తీసుకోలేరు. ఎందుకంటే అది ఇది 2 కావాలంటే కాదు, ఏదో ఒకటి తీసుకోండి అంతే. అండ్ మోస్ట్లీ పిఎన్జీ తీసుకోవాల్సి వస్తుంది. సో స్లోలీ, ఎందుకంటే మన దేశంలో 50% పైప్ న్యాచురల్ గ్యాస్ మన దేశంలోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో గవర్నమెంట్ ఈ బయట ఉన్న దాన్ని డిపెండెన్సీ తగ్గించడానికి వాళ్ళు చేసిన. ఇంకోటి గడ్కరీ గారు మనం చెప్పారు, వీ షుడ్ డూ 100% ఎథనాల్ బ్లెండింగ్, విచ్ ఇస్ ఇంపాసిబుల్. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడున్న ఇంజిన్స్, ఎస్పెషలీ కార్ ఇంజిన్స్ చూడండి, అది ఎథనాల్ 20-30% తీసుకోగలదు. 40 కూడా కొంచెం టఫ్ ఉంటుంది. కొత్త ఇంజిన్లు కావాలంటే దే కెన్ గో టు 100% ఎథనాల్ ఆల్సో. కానీ దానికి టైం పడుతుంది. బహుశా ఇంకో 5-10 సంవత్సరాల తర్వాతనే 50-60% బ్లెండింగ్ తీసుకుంటే మన ఇంపోర్ట్ బిల్ అంతా తగ్గిపోతుంది. మన గల్ఫ్ నేషన్స్ మీద డిపెండ్ కాక్కర్లేదు. చేయాల్సింది. ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఆల్రెడీ మన దగ్గర ఎలక్ట్రిక్ కార్స్ మొదలైనవి.
చాలా మటుకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మొదలై. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బహుశా నెక్స్ట్ 10 ఇయర్స్లో మన ఇంపోర్ట్ బిల్ 50-60% కట్ డౌన్ అయిపోతుంది, విచ్ ఇస్ చాలా పెద్ద మూవ్. ఎందుకంటే మనకు తెలుసు ఇండియన్ రైల్వేస్ దగ్గర ముందు డీజిల్ ఇంజిన్సే ఉండే మొత్తం, దానికన్నా ముందు కోల్ ఇంజిన్స్ ఉండే, తర్వాత డీజిల్ ఇంజిన్స్. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ మొత్తం ఎలక్ట్రిఫై చేసేసరి కంప్లీట్గా. సో వాళ్ళ సేవింగ్స్ ఆలోచించండి, ఎంత పెద్ద సేవింగ్స్ ఉంది వాళ్ళకి. టెన్షనే లేదు వాళ్ళకి, డీజిల్ లేదంటే ఏం కాదు, మాకు ఎలక్ట్రిసిటీ ఉంది కదా అని చెప్పేసి అది నడిపించుకోండి. సో నో ప్రాబ్లం. ఈ ప్యానిక్ బయింగ్ బంద్ చేస్తే బాగుంటుంది. లైన్లు కట్టకండి, పెట్రోల్ డీజిల్ అడిక్వేట్ స్టాక్ ఉంది. ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ ఈ పేమెంట్ మెకానిజం మార్చారు, దాంతోనే ప్రాబ్లం వచ్చింది. అది కాకుండా సిటీలో ఈ సండే డీజిల్ పెట్రోల్ సప్లై కాలేదు చర్లపల్లి అక్కడ అవుట్లెట్ నుంచి. అది బహుశా అదేదో మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు, మేబీ వాళ్ళు ఒక రోజు బ్రేక్ తీసుకున్నారేమో, సో దాంతో జరిగింది. కానీ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ మేజర్ ఇష్యూ. కాకపోతే గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర మన నౌకల మీద అటాక్ జరిగింది, 2 నౌకల మీద ఒక హెచ్చరికలు జారీ చేశారు ఇరాన్ వాళ్ళు, ఐఆర్జీసీ అటాక్ చేసింది అనుకున్నప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి భారతీయులు లేకుంటే ఆ నౌకలో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ ఒక పానిక్ అనేది వస్తుంది. ఆ తర్వాత నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మనతో ఫ్రెండ్షిప్ బాగానే ఉంది కదా, మళ్ళీ మన దాని మీద ఎందుకు అటాక్ చేశారు అనేది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రావడానికి కష్టం అవుతుంది కదా, క్రైసిస్ అనేది వస్తుంది కదా అనే ఆలోచనలు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు జరిగిన అటాక్ తర్వాత ఒక్క అటాక్ కూడా ఇవాళ దాకా జరగలేదు. అది వాళ్ళేమన్నారంటే వాళ్ళ వైపు నుంచి మిస్కమ్యూనికేషన్. అంటే వీళ్ళ దగ్గర లోకల్ కమాండర్స్ ఉంటారు, ఈ లోకల్ కమాండర్స్కి ఇండియా షిప్ ఏది చైనా షిప్ ఏది ఏం తెలియదు. దే ఆర్ నాట్ మ్యారిటైమ్ ఎక్స్పర్ట్స్. ఏ ఫ్లాగ్ ఉంది, ఓనర్ ఒకరు ఉండొచ్చు, ఓనర్ మైట్ బి అన్ ఇండియన్, ఫ్లాగ్ మైట్ బి అ లైబీరియన్, ఆపరేటింగ్ క్రూ మైట్ బి ఫిలిపీన్స్, ఇట్లా ఉంటుంది ఎట్లయినా. సో మిక్స్ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి అదంతా కాంప్లికేషన్స్ తెలియదు. ఇంకోటి ఫ్లాగ్ మార్చేసుకుంటారు, రాత్రి మార్చుకుంటారు ఫ్లాగ్ వాళ్ళు. ఓకే, వాళ్ళు ఏం చెప్తారు, యూకే ఫ్లాగ్ ఉంటే దాన్ని దింపి వీళ్ళు ఇండియన్ ఫ్లాగ్ పెడతారు. ఆ రోజు అటాక్ జరిగిన తర్వాత మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, ఈ డెంట్ మెన్షన్ ఇండియన్ షిప్స్. ఆయన ఏమన్నారు, ఒక యూకే షిప్ ఇంకొక ఫ్రెంచ్ షిప్ని కొట్టారని చెప్పారు. వేరే మనం ఏం చెప్పాం, మన షిప్ అని చెప్తున్నాం, దానికి పేర్లు మనదే ఉన్నాయి. సో కాంప్లికేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఆ రోజు జరిగిన అటాక్ తర్వాత ఇంకా అటాక్లు జరగలేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. ఇఫ్ యూ సీ ఎనీ షిప్స్, అంటే ఇరానియన్ షిప్స్, చిన్న షిప్స్ మైన్ వేయడం మేము చూస్తే వాళ్ళని మేము ధ్వంసం చేసేస్తామన్నారు. ఇరాన్ దగ్గర ఇప్పుడు మైన్ లేయింగ్ కెపాసిటీ షిప్స్ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు మ్యాక్సిమం ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి చిన్న క్రాఫ్ట్ తీసుకెళ్ళి, చిన్న బోట్లు తీసుకెళ్ళి దాని నుంచి మైన్ కింద పడేయచ్చు. కానీ వాళ్ళ మైన్స్ కూడా ఇప్పుడు లేదు, వాళ్ళు వేసిన మైన్స్ కూడా ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు ఇప్పుడు. సో వార్నింగ్ ఎట్లయిందంటే, అంటే మీ షిప్పులు దిగంగానే మిమ్మల్ని కొట్టేస్తాం, మీరు మైన్స్ వేస్తారో ఏమేస్తారో మాకు తెలియదు. కానీ ఇవాళ దాకా దాని తర్వాత అటాక్లు ఏం జరగలేదు, ఏ షిప్ని వాళ్ళు హైజాక్ చేయలేదు, బోర్డ్ చేయలేదు. సో ఇప్పుడు ఒక స్టేటస్ కో లాగా ఉంది. అటువైపు యూఎస్ ఆపేస్తున్నారు ఇరానియన్ షిప్స్ని, ఇటువైపు వీళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి. కానీ ఏదో ఒక రోజు నెక్స్ట్ 3 డేస్లో ఐ థింక్ దెర్ విల్ బి అ బ్రేక్ త్రూ. ఎందుకు ఎక్కువ రోజులు ఇప్పుడు ఆల్రెడీ 110కి వెళ్ళిపోయింది పర్ బ్యారల్ ఆయిల్. ఎక్కడ 70 ఉండే, ఎక్కడ 60 ఉండే, ఇప్పుడు 110 దాకా వచ్చేసారు. సో ఎక్కువ రోజులు. ఇన్ఫ్యాక్ట్ మీరు యూరోప్లో చూడండి కవిత గారు, మన సిచ్యువేషన్ చాలా బెటర్. యూరోప్లో 400 నుంచి 550 ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు నిన్న మొన్న అంతా. ఇవాళ కూడా అదే ఉంటుంది. వాళ్ళ దగ్గర జెట్ ఫ్యూయల్ లేదంటున్నారు. ఆలోచించండి, అట్లీస్ట్ వీఆర్ బెటర్ దాని దాకా. మన దగ్గర ఇక్కడి నుంచి ఫిల్అప్ చేసుకోవచ్చు కావాలంటే, కానీ అక్కడ వెళ్ళినప్పుడు యూరోప్లో లేదు, ఫ్యూయల్ లేదు, ఆస్ట్రేలియాలో లేదు. దే ఆర్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్. సో అట్లాంటి దేశాలు చూస్తే మనం మేబీ మన కన్జ్యూమరిజం తక్కువ ఉండొచ్చు, వాళ్ళగా మన కానీ వీఆర్ ద వన్ ఆఫ్ ద టాప్ 10 కన్జ్యూమర్స్ లోకంలో. ఇన్ఫ్యాక్ట్ టాప్ 5 చెప్పొచ్చు మనం. చైనా ఉంటుంది, ఇండియా ఉంటుంది, యూఎస్ ఉంటుంది, జపాన్ ఉండొచ్చు.